ప్రశాంత్ కిషోర్ వ్యూహాలపై బాబు కన్ను. 2019 ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ను రంగంలోకి దింపింది. ప్లీనరీ వేదికగా ఆ పార్టీ అధినేత జగన్ ఆయనను పరిచయం చేశారు. ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగడంతో తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ నేతలు, అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆయనపై ప్రత్యేక దృష్టి సారించారని తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ గురించి మొత్తం చిట్టా టీడీపీ అధిష్టానం తెప్పించుకున్నదని తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఏ ఎన్నికలకు పనిచేశారు, ఆయన వ్యూహాలు ఎలా ఉంటాయి, ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి వ్యూహాలు అమలుపరిచారు, ఇక్కడ ఎలా ముందుకు వెళతారు అనే అంశాలపై జాబితా సిద్ధం చేసుకుందని తెలుస్తోంది. ఆయన గురించి మరింత సమాచారం తెప్పించుకుని విశ్లేషించుకుంటోందని తెలుస్తోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రధాన అస్త్రం సోషల్ మీడియా. ఇందులో ఆయన చేయి తిరిగిన వ్యూహకర్త. వైసీపీకి సోషల్ మీడియా పరంగానూ క్రేజ్ తీసుకువచ్చే అంశంపై ఆయన దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో తమ సోషల్ మీడియా కేడర్ను టీడీపీ ఇప్పటికే అప్రమత్తం చేసిందని తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ సోషల్ మీడియా ద్వారా ఎలాంటి ప్రచారం చేసే ప్రయత్నం చేసినా దానిని తిప్పికొట్టేలా ఉండాలని దిశానిర్దేశం చేసిందని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీని, బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ను, పంజాబ్ ఎన్నికల్లో అమరీందర్ సింగ్ను గెలిపించేందుకు ఆయన ఏ వ్యూహాలు రచించారు, అలాగే ఇక్కడ ఏం చేస్తారనే అంశాలపై టీడీపీ దృష్టి సారించింది. ప్రశాంత్ కిషోర్ వైసీపీ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కూడా టీడీపీ వ్యూహాలు రచిస్తోందని తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఆయన కాంగ్రెస్ పార్టీకి పనిచేసినప్పటికీ గెలవలేదు. వీటిని పదే పదే ప్రస్తావించడం ద్వారా వైసీపీ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని కూడా భావిస్తున్నారని తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ ఇటీవల వైసీపీకి పలు సూచనలు చేశారని, వాటిని వైసీపీ అమలు పరిచిందనే వాదనలు వినిపిస్తున్నాయి. తాను అధికారంలోకి వస్తే 9 పనులు చేస్తానని జగన్ చెప్పారు. 2014లో చంద్రబాబు ఏం చెప్పారు, జగన్ ఏం చెప్పారు, 2019 పరిస్థితి ఎలా ఉంటుంది అనే వాటిని విశ్లేషించి ప్రశాంత్ కిషోరే ఈ 9 సూచనలు చేశారని తెలుస్తోంది. ఆయన సూచన మేరకే ప్లీనరీలోనే జగన్ ఆ అంశాలపై ప్రకటన చేశారని అంటున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలో కలిసి పోటీ చేశాయి. జనసేన మద్దతు ఇచ్చింది. 2019లో పరిణామాలు మారనున్నాయి. జనసేన ఒంటరిగా పోటీ చేయనుంది. బీజేపీ కలిసి నడుస్తుందా లేదా అనేది ఇంకా సస్పెన్స్గానే ఉంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ సూచనలతో జగన్ వేస్తున్న అడుగులను గమనిస్తూనే పవన్ కళ్యాణ్ పైన కూడా టీడీపీ దృష్టి సారించిందని తెలుస్తోంది.